అండి, నేను మీ కళ్యాణి. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు పొనగంటి ఆకు ఫ్రై ఎలా తయారు చేయాలో చెప్తాను. దీంట్లో ఉన్న పోషక విలువలు ఇంకా దేంట్లోనే ఉండవండి. మొన్న నేను ఒక వీడియోలో చూశాను. మంతెన గారు అయితే దీని గురించి చాలా బాగా చెప్పారు. ఆ వీడియోలో చూసిన తర్వాత నేను ఖచ్చితంగా ఈ ఆకు ఎక్కడున్నా తీసుకొచ్చి మరి దీన్ని ట్రై చేయాలనుకున్నాను. అంటే ఒక గ్లాసు పాలలోని వచ్చే కాలుష్యము దానికి రెట్టింపు, నాలుగింతలు రెట్టింపుగా దీనికి పొనగంటి ఆకులో ఉంటుందంటండి కాలుష్యము. నిజంగానే ఇలాంటి ఆకు మనము వారానికి 1-2 సార్లు తీసేసుకున్నా కనుక మనకి కాలుష్యం అనేది ఒంట్లో అస్సలు తక్కువ అవ్వదు. ఇప్పుడు వచ్చే మోకాళ్ళ నొప్పుల నుంచి పెద్దవాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. పెద్దవాళ్ళే కాదు, చిన్న వయసులో వాళ్ళు కూడా. ఆ బాధల నుంచి మనకి తక్షణ విముక్తి కలుగుతుంది. ఇంకా దీనికి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. వీడియో చివరిలో కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇప్పుడు ఫస్ట్ పొనగంటి ఆకునైతే తీసుకోవాలండి. ఈ ఆకు ఇలాగ ఉంటుంది. దీనిపైన కాడల నుంచి మనం వెనక్కి తుంచితే కనుక ఆకు సింపుల్గా వస్తుంది. పైన చిగురు దగ్గర మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ ఆకునంతా సెపరేట్ చేసేసి దీన్ని అయితే శుభ్రంగా వాష్ చేసేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి. వాటర్ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీన్ని పెసరపప్పు కాంబినేషన్తో వండుతున్నాం కాబట్టి పెసరపప్పుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసేసుకొని దీనైతే వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ ఆకుకి ఈ పెసరపప్పు అయితే సరిపోతుంది. ఒక పావుగంట అరగంట నానబెడితే సరిపోతుందండి. నేను పావుగంట నానబెట్టేసి ఇప్పుడు వాటరు తీసేసి ఇందులోకి వేసేసి ఫ్రెష్ వాటర్ వేసేసుకొని దీన్నైతే కొంతసేపు ఉడకబెట్టాను. లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టాలి. అలాగని మనకి పెసరపప్పు చాలా స్పీడ్గా ఉడికిపోతుందండి. మీరు పక్కన లేకుండా పెట్టేసి స్టవ్ మీద పక్కకు వెళ్ళినా అది శుభ్రంగా ఉడికిపోతుంది, స్మాష్ అయిపోతుంది. కాబట్టి దీనికి ఏంటంటే పలుకుగా ఉండాలి. అలా ఉడకబెట్టుకోండి. అందులోకి నేనైతే ఒక స్పైసీ పౌడర్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. దీంట్లోకి అయితే ఈ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లోకి వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు కల్లు వేసుకోండి. ఉప్పు కల్లు ప్లేస్లో సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి అయితే ధనియాలు వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర వేసుకోండి. తర్వాత చిన్న కొబ్బరి ముక్క కూడా వేసుకోవాలండి. ఇలాగ దీన్ని అంతా మంచిగా కచ్చపచ్చగా మనం పౌడర్లా చేసుకోవాలి. కొబ్బరి ముక్కది అయితే నాకు వేయడం క్లిప్ మిస్ అయింది, అందువల్ల నేను ఇలా చూపిస్తున్నాను. ఎండు కొబ్బరైనా తీసుకోవచ్చు, లేకపోతే ఇలాగా ఉన్న కొబ్బరైనా తీసుకొని దీన్ని కూడా ఇది మిక్సీలో వేసేసుకొని ఇలాగా కచ్చపచ్చగా చేసుకోండి. మరీ పేస్ట్లా చేయొద్దు. ఇలా ఉంటే మనకి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. నాకైతే పెసరపప్పు చక్కగా ఉడికిందండి. చూసారు కదా, స్మాష్ అవ్వలేదు. పక్కనే ఉండి చూసుకోవాలి. దీంట్లో వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి కొంతసేపు అయితే దీన్ని చల్లారబెట్టుకుందాం. అంటే మనకి ఆకు మగ్గే టైంలో ఈ పెసరపప్పు అనేది శుభ్రంగా చల్లారిపోతుంది. చూసారు కదా, ఇలాగా చూస్తుంటే మనకి కొంచెం స్మాష్ అవుతుంది. అంటే ఒక 60% ఉడికితే సరిపోతుందండి. మరి ఎక్కువ ఉడకపెట్టుకోవద్దు. ఈ వాటర్ అంతా ఫిల్టర్ అయ్యేలాగా మనమైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఆవాలు వేసుకుంటున్నాను. ఈ ఆవాలు చిటపటలాడేంత వరకు ఉంచుకొని తర్వాత దీంట్లోకి శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని దీన్ని అయితే కొంచెం ఫ్రై అవనివ్వాలి. పల్లెటూరులో అయితే కాలువగట్ల దగ్గర, పొలాల దగ్గర చాలా విరివిగా దొరుకుతుందండి. ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. మన టౌన్స్లో అయితే, అంటే ఎక్కడైనా టౌన్లో అయితే దీన్ని మామూలుగా దీనికి ఇది కూడా అమ్మేస్తున్నారు. చుక్కకూర, పాలకూరతో పాటు వీటిని కూడా మనం ఇది సేల్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఉంటుందండి. ఎక్కడైనా మీకు దొరికితే కనుక అసలు మిస్ చేసుకోవద్దు. తెచ్చుకొని ఇలా చేసుకోండి. ఇలా కాకపోయినా పప్పులోకైనా ఉడకబెట్టుకొని చేసుకునే విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. అసలు మిస్ చేసుకోవద్దు. చాలా పోషక విలువలు ఉంటాయి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయతో 1, చిన్న సైజు అయితే 2. ఇలాగా మనము ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవుగా చీల్చుకొని దీన్ని అయితే ఫ్రై అవనివ్వాలి. మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాదండి. ఇలాగైతే ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి ఇంకా పచ్చిమిర్చి ఏమి వేయకండి, ఎండుమిర్చి వేసాం. నెక్స్ట్ మనం మిక్సీ జార్లో కారం కూడా వేసాము. అది ఘాట్ అయితే సరిపోతుంది. ఇంకా పచ్చిమిర్చి వేయద్దు. తర్వాత పొనగంటాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని అయితే ఇలా ఫ్రై అవనివ్వండి. మనము ఎంత పెద్దగా కట్ చేసుకున్నా అదైతే తర్వాత మగ్గిపోతుందండి. అంటే టైం అయితే పడుతుంది మగ్గడానికి, కానీ మగ్గిపోవడం, దగ్గరగా అయిపోవడం అయితే ఫిక్స్ అండి. ఇంకా అందువల్ల దీన్ని ఇలా లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇది బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని అయితే మగ్గించుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి కొంతసేపు అయితే దగ్గరకు అయిపోయి వాటర్ ఏమైనా ఉంటే ఇంకిపోయి ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసుకుందాం.
ఇలా మూత పెట్టేసుకున్నాక కొంచెంసేపు తర్వాత చూపిస్తున్నాను చూడండి. దగ్గరకంట మగ్గిపోయింది. లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టారంటే అది మొత్తం ఆకంతా మాడిపోతుంది. ఈ ఆకు అయితే చాలా తొందరగా మాడిపోతుంది. ఇందాక మనము రెడీ చేసుకున్న పెసరపప్పు ఉంది కదండి, ఆ పెసరపప్పుని వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసి మొత్తం అంతా మిక్స్ చేయాలి. ఈ పెసరపప్పు వేసిన తర్వాత మళ్ళీ ఇందాక ఎంతసేపు మగ్గబెట్టామో మళ్ళీ మూత పెట్టేసి అంతసేపు మగ్గబెట్టాలి. దీంట్లో అయితే పోషక విలువలు చెప్తా అన్నాను కదా, ఇందులో అయితే మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ నెక్స్ట్ ముఖ్యంగా కంటి సమస్యల నుంచి ఇది చాలా మనకి ఉపశమనం కలిగిస్తుంది. కంటి చూపు మెరుగుపడడానికి ఈ పొనగంటి ఆకు అయితే చాలా బెటర్ అని చెప్పుకోవాలి. పొనగంటి ఆకు అంటే కంటి చూపు, ఇది ఖచ్చితంగా దీనికైతే కంటి చూపుకైతే చాలా బాగా పనిచేస్తుంది. అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు బాగా ముసలి వాళ్ళు అయ్యేటప్పటికి కంటి చూపు అయితే తగ్గుతుంది. వాళ్ళకి వారానికి 2 సార్లు ఈ ఆకు పెడితే వాళ్ళకి కొంచెం మనకి కంటి చూపుకి అయితే ఇది చాలా హెల్ప్ అవుతుంది. చూసారు కదా ఆకు, అదేవిధంగా మనకి పప్పు కూడా చాలా మెత్తగా ఉంది. పెసరపప్పు కూడా ఇందాకటి మీద ఇంకా కొంచెం మనకి పేస్ట్ అయితే అవ్వలేదు కానీ బాగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో కిందకి మనం రెడీ చేసుకున్న స్పైసీ పేస్ట్ ఉంది కదండి, అది మనం ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఇది కచ్చాపచ్చగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇది కలవడానికి కొంచెం టైం పడుతుంది. జాగ్రత్తగా లో ఫ్లేమ్ మీద పెట్టి మిక్స్ చేసుకోండి. ఈ ఆకు అయితే గుడ్ మెటబాలిజం కానీ తర్వాత మనకి ఎక్కువ ఏమైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉన్నా కరిగిపోవడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది. చాలా దీంట్లో పోషక విలువలు చెప్పుకోవాలంటే ఇంకా మన వీడియో అంతా ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ ఉంటే ఇంకా లాస్ట్ వరకు చాలా ఉంటాయండి. కాబట్టి ఇది అయితే అసలు మిస్ చేసుకోవద్దు. ఈ ఆకు ఎక్కడ దొరికినా ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత దీంట్లోకి సాల్ట్ పసుపు వేసాను. అంటే మనం ఫస్ట్ ఉప్పు వేసిన సాల్ట్ ఎందుకు వేసుకోనంటే మనము తక్కువగా ఉంది అంటే మీరు కూడా అలాగే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. లాస్ట్లో తక్కువ అయితేనే ఇవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడికి అయిపోయింది అనుకుంటున్నారా? అసలైంది ఇక్కడే ఉంది. ఇందులో 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల దీని టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉన్నది, ఇంకో మెట్టు కూడా ఎక్కుతుంది, అంత బాగుంటుంది. కాబట్టి లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువైనా ఈ నెయ్యి అనేది బ్యాలెన్స్ చేసేస్తుంది అన్నమాట. చాలా బాగుంది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ని పోషక విలువలు ఉన్నవి ఖచ్చితంగా మనం ట్రై చేయాలి. మనకి ఇప్పుడు పల్లెటూరులో కాకుండా టౌన్స్లో కూడా, అంటే పల్లెటూరులో అయితే ఫ్రీగా దొరుకుతుంది, టౌన్స్లో అయితే ఏదైనా కొనుక్కోవాల్సి వస్తుంది. కొనుక్కొని మనము హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం బెటర్. కాబట్టి ఎక్కడున్నా ఇలాంటి ఆకునైతే మిస్ చేసుకోవద్దు. చాలా బాగుంది కదండి. కొంచెం వేసుకొని రైస్లో కలిపితే మొత్తం రైస్ అంతా కలిసిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పెసరపప్పు అయితే కడుపుకి చలవ చేస్తుంది, పొనగంటాకు అయితే కంటికి మేలు చేస్తుంది. ఇంకేంటి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు కనుక ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో మీరు మీ ఫీడ్బ్యాక్ని అయితే అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.